కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడ? నామినేటెడ్ పదవులు చంద్రబాబు గారు చాలా ఇచ్చారు. అందులో కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి. సరే, గతంలోను గెలిచిన సంఘటనలు ఉన్నాయి, ఓడిన సంఘటనలు ఉన్నాయి. ఆయనకి కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఆయన ఈ రోజు వరకు ఎక్కడ కనిపించట్లేదే కాపు కార్పొరేషన్కి. ఒకటి, ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం మీద కాపులు చాలా ఆశ పెట్టుకున్నారు. కాపులు చాలా త్యాగం చేశారు. ఎమ్మెల్యే సీట్లలో త్యాగం చేశారు, మంత్రి పదవుల్లో త్యాగం చేశారు, ఎంపీల సీట్లలో త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ సెటిల్ అయితే చాలు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఒకసారి గత 3-4 టర్మ్ల కాపు ఎమ్మెల్యేలు, కాపు ఎంపీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మంత్రి పదవులు ఎన్ని ఉన్నాయి, ఈ ట్రిప్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి, తేడా తెలుస్తుంది. కాపులకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా అన్నటువంటిది. తమ తరపున ఒక లీడర్ బలంగా తయారవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు త్యాగం చేశారు. గతంలో చంద్రబాబు గారి హయాంలో ముద్రగడ పద్మనాభం, ఉదంతం, ఇట్లాంటి అన్నిటికీ కారణం ఏంటి? కాపు కార్పొరేషన్ సక్రమంగా పనిచేయకపోవడం, లేదా వాళ్ళకి నిధులు ఇవ్వకపోవడం. ఇప్పుడు ఏడాదికి 2,000 కోట్ల రూపాయల దాకా కాపు కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇస్తాము, కాపుల్ని ఆదుకుంటాం అని చెప్పారు. ఇస్తున్నారా? ఆ లెక్క పోని బయట పెట్టండి. అసలు చైర్మన్ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. ఎందుకని చైర్మన్ అంటే సుబ్బారాయుడు మంచి సబ్జెక్ట్ ఉన్నాడే, మాట్లాడగలడు కూడా. ఆయన ఎందుకు ఛార్జీ తీసుకున్నట్ట? కాపు కార్పొరేషన్ యాక్టివిటీలు ప్రతి ఊళ్ళల్లో కూడా పెట్టచ్చు కదా, ప్రతి జిల్లాలోనూ పెట్టచ్చు కదా. ఎస్పెషల్లీ కాపులు ఎక్కువగా ఉన్నటువంటి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాళ్ళకి మేళాలు పెట్టి వాహనాలు ఇప్పించడమా, లేకపోతే వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం, ఇవన్నీ చెయ్యాలి కదా. ఎందుకు జరగట్లేదు ఒక్కసారి ఆలోచించుకుంటే బెటరు. కాపులకి తగిన న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది.